ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్ రావుతో పాటు పలువురి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్ రావు, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా మరో వ్యక్తిని చేర్చారు పోలీసులు. ట్యాపింగ్ సమాచారాన్ని ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు ఇచ్చారని, రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. రైట్, మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపులు తిరుగుతూ కొత్త వ్యక్తులందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రణీత్ రావుతో పాటు పలువురు అధికారులకు సంబంధించి పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తానికి ఒక కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ప్రణీత్ రావుతో పాటు పలువురుపై అధికారులపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మొత్తానికి A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్ రావు, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా మరో వ్యక్తి పేరునైతే పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మొత్తానికి ఫోన్ ట్యాంపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ ఇద్దరు ఇచ్చి ఫోన్ ట్యాంపింగ్ చేయమన్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ప్రణీత్ రావు ఒప్పుకోవడంతో ప్రస్తుతం వీళ్ళందరిపై ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఏదైతే బీఆర్ఎస్ హయాంలోని అప్పుడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టాలని, అలాగే ఆ రేవంత్ రెడ్డి సోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ కూడా ఏదైతే ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక వీళ్ళందరూ దొరికిపోతారనే భయంతో ఈ ఏదైతే వీళ్ళు చేసిన ఫోన్ ట్యాంపింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన డేటా అన్ని కూడా ధ్వంసం చేయాలంటూ కూడా ప్రభాకర్ రావే ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ప్రణీత్ రావు అయితే ఒప్పుకున్నాడు. ఏదైతే ప్రభాకర్ రావు ఇవన్నీ ధ్వంసం చేయమన్నాకే 42 హార్డ్ డిస్క్లు, అలాగే కాల్ డేటా, అలాగే OSD లాగర్ రూమ్ లో డేటాను మొత్తం కూడా వీళ్ళందరూ ధ్వంసం చేసినట్లయితే ప్రణీత్ రావు ఒప్పుకోవడంతో ప్రస్తుతం వీళ్ళందరిపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. వీళ్ళందరిలోని ప్రస్తుతం ఏదైతే భుజంగరావు అలాగే తిరుపతన్ననైతే నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం వీళ్ళందరూ కూడా ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి కోంపల్లిలోని ఏదైతే నాంపల్లి జడ్జి నివాసం ఎదుట హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత చెంచల్గూడకి అయితే తరలించడం జరిగింది. అలాగే ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ ఇద్దరు కూడా ఈ కేసు నమోదు అవ్వగానే పరారీలో ఉన్నారు. మొత్తానికి ఏదైతే ప్రభాకర్ రావు ప్రస్తుతం US లో ఉన్నట్లు కూడా పోలీసులకు అయితే సమాచారం అందడంతో ప్రస్తుతం ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే మిగతా ఈ వేళ్లే కాకుండా ఇంకో 8 మంది అధికారులు కూడా దీంట్లో ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి విచారించేందుకు కూడా రంగం అయితే పోలీసులు సిద్ధం చేస్తున్నారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.